Smile. Hi friends, good evening. So today I have taken some time to introduce my kids. So she's, what is her name? My name is Snehika Katyayani. My name is Nandan Kartikeya. Basically they are twins and they have born in the year 2019 October lo India lo. So oka 1 minute gap lo he is the elder one, Nandan Kartikeya, and she is the younger. బయాలజికల్లీ చెప్పాలంటే సెకండ్ వచ్చిన వాళ్ళు ఫార్మ్స్ ఫస్ట్ ఇన్ ద వూమ్, అంటే ఫస్ట్ ఫామ్ అవుతారు యాక్చువల్గా, అది బయాలజికల్లీ. బట్ మన ఇంటి పద్ధతులు, మన ఫ్యామిలీ పరంగా చూస్తే ఫస్ట్ వచ్చిన వాడే ద వన్. సో యా, హీ కేమ్ ఫస్ట్ అండ్ 1 minute గ్యాప్లో షీ ఈజ్ ద సెకండ్. సో summer holidays kada, so I'm just teaching them some slokas, random slokas, and I'm making them play some ludo, carom, snake and ladder, business games, some random indoor games. Recent ga vacham kadandi US ki, so we just started exploring things here monna cheppinattu. So after playing some indoor games at home, we just go to community park. Ikkada they have some activities arranged for kids. Community playground untundi. So after having some indoor games, kasapayaka we'll get fresh up ayi, we'll just go for the park for some physical activities. Endukante every kid need physical activity, and that is most important now. Manappudu how we used to play, సో అలా మనం బయట అవుట్డోర్ గేమ్స్ ఆడాం కాబట్టి వీఆర్ అట్లీస్ట్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ మై వ్యూ, అగైన్ నో కామెంట్స్ ఆన్ ఇట్. సో ఫిజికల్ యాక్టివిటీ నాకు తెలిసి యాజ్ పర్ మై నాలెడ్జ్, ఫిజికల్ యాక్టివిటీ ఫర్ కిడ్స్ ఆర్ మస్ట్, వాట్ ఎవర్ ద స్పోర్ట్ ఇట్ ఈస్. మై సన్ ఈజ్ వెరీ ఫాండ్ ఆఫ్ క్రికెట్, ఫుట్బాల్, త్రో బాల్. సో యూ నేమ్ సమ్ గేమ్, హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. And my daughter, and she is into classical dance. I'm basically a classical dancer, so she learns classical dance in the morning, and then she loves making friends, and వాళ్ళతో పాటు whatever game they play, she also joins the game, and she is very friendly. I mean, she plays all the games again. So ala, so now indoor game time ayindi, and outdoor game ki will be going soon after the video. So guys, you want to say any sloka or any song, anything? Sloka, yeah, start. Nananandam mayam devam nirmala spatika prutim adaram sarva vidyanam hayagriva upasmaye. Good one, go and play. సో అదండి. సో మనప్పుడు మన తాతగారులు, అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళందరూ అట్లీస్ట్ మనం కొంచెం మనకు భయం ఉండేది. ఐ మీన్ భయం రెస్పెక్ట్ వల్ల మనము సమ్హౌ వీ హ్యావ్ అచీవ్డ్ థింగ్స్. నాకు తెలిసి ఒక మనిషికి ఆ రెస్పెక్ట్, భయము, బిడియము, గౌరవము ఇలాంటివన్నీ ఉంటే అట్లీస్ట్ అ పర్సన్ విల్ రీచ్ టు సమ్ ఎక్స్టెంట్స్. అదైతే చెప్తాను. అంటే మనం నేర్చుకునే ఎథిక్స్ అండి. వీ యాజ్ అ 90s కిడ్స్, we have learned something where those are a blessing now. Adi. So yeah, thought for today ఏంటంటే, సో నాకు మార్నింగ్ నుంచి I have seeing some random videos of youngsters of this generation, or చాలామంది ఈ డిప్రెషన్ అనే దానికి బాగా దగ్గరలో ఉన్నారు. సో దే టేక్ థింగ్స్ వెరీ సీరియస్లీ. అంటే లైట్ తీసుకోవాలా ఏంటి అని అంటే అది కూడా కాదు. యా, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ థింగ్స్, బీ సీరియస్ ఆన్ ఇట్, కాదనను. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ లైఫ్ రేస్లో ఈ లైఫ్ అనే ఒక రేస్లో యు ఆర్ యాక్చువల్లీ ఫర్గెటింగ్ టు ఎంజాయ్ ద ప్రెజెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఏం జరగబోతోందో, వాట్ ఈజ్ అప్కమింగ్ అనే ఒక స్కెచ్లో, ఆ ప్లాన్లో, సో వాట్ యు వాంట్ టు డూ, హౌ యూ వాంట్ టు డూ అనే థాట్స్లో అది అవుతుంది ఇస్ ఫైన్, అవ్వకపోతే అగైన్ అదొక డిప్రెషన్. అవుతుంది అవ్వదు పక్కన పెడితే, పీపుల్ ఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ అండి, యాక్చువల్లీ మిస్సింగ్ టు లివ్ ఇన్ ద ప్రెజెంట్. మనమా పాస్ట్ని ఏమీ చేయలేము, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఓకే, జరగబోయేదానికి ఎస్ మనం స్కెచ్ చేసుకోవచ్చు,
సరే ఇవాళ ఇలా ఉంది, మనం ఇలా చేద్దాము, ఇలానే చెయ్యాలి, దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ప్లాన్, ఇది మన విజన్, ఇది మన ప్లాన్, ఓకే, ఇది మన స్కెచ్, సో ఇది మన బ్లూ ప్రింట్ ఫర్ ఫ్యూచర్ అని మీరు ఒక యూనో మీ థాట్ ప్రాసెస్ నుంచి వచ్చే ఒక ఫ్యూచర్ స్టోరీ ఆ ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవడం తప్పు లేదు, అది చేసుకోవాలి, అందరం చేస్తాము, కాదనను. బట్ వైస్ వర్సా అది ఏమైపోతుంది తెలుసా, ఇఫ్ యువర్ ప్లాన్ ఇస్ సక్సెస్ఫుల్లీ అయ్యింది అని అంటే యూ విల్ బి ఫైన్, ఓకే. దాని తర్వాత అది మీకు అలవాటు అయిపోతుంది. అంటే ఈ ఫ్యూచర్ వెనకాల పరిగెడుతూ ఈ జనాలు 100% అని చెప్పలేను, బట్ 50 to 80% పీపుల్ ఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ టు లివ్ ఇన్ ద ప్రెజెంట్. అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే కరెంట్ సిచ్యువేషన్స్లో మనం ర్యాండమ్గా రోజు చూసే కరెంట్ న్యూస్ కానీ, కరెంట్ పక్కింటి వాళ్ళు దే కమింగ్ సేయింగ్ సంథింగ్, అండ్ మన నైబర్స్, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మనం వి ఆల్ ఆర్ లూప్డ్ ఇన్ టు దిస్. సో కష్టం లేని మనిషి ఉండడు. రిచ్ వాళ్ళకి కష్టాలు ఉంటాయి, అస్సలు లేని వాళ్ళకు ఉంటాయి, ఈ మధ్యలో వాళ్ళకు కూడా ఉంటాయి. సో కష్టం అనేది లేనివాడు లేడు. లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఓకే. అయ్యో అని చెప్పి పాస్ట్ గురించి బాధపడినా నువ్వేం చేయలేవు. చలో ఇదే అవ్వబోతోంది అని చెప్పి ఫ్యూచర్ని నువ్వు డిక్లేర్ చేయలేవు. యూ కెనాట్ డిక్లేర్, యూ కెన్ ఓన్లీ ప్లాన్ యువర్ ఫ్యూచర్, బట్ యూ కెనాట్ డిక్లేర్. అది 100% అవుతుందని నువ్వు డిక్లేర్ చేయలేవు. సో అయిన దానికి బాధపడి, అయ్యేదానికి నువ్వు డిప్రెషను ఆర్ బాధపడి ఈ కరెంట్ ఈ నిమిషం తిరిగి రాని నిమిషాన్ని నువ్వు కోల్పోతున్నావు. అందులో నేను ఉంటాను, మనందరం ఉన్నాం. అదేంటి మరి మీరేమి పాస్ట్ గురించి ఎప్పుడు బాధపడలేదా, అయిపోయిన దానికి ఎప్పుడు మీకు ఇది అవ్వలేదా అని అంటే ఎస్, బట్ నేను ఎప్పుడు బాధపడలేదు. ఏంటంటే పాత ఏవైతే నా పాస్ట్లో విచ్ ఆర్ అన్ఫర్గెటబుల్ థింగ్స్, విచ్ ఆర్ లైక్ నాట్ యాక్సెప్టబుల్ థింగ్స్ ఉన్నాయో దాని నుంచి ఐ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్. లెర్న్డ్ ఇన్ ద సెన్స్ ఐ షుడ్ నాట్ రిపీట్ ఇట్, ఆర్ అలాంటి ఒక ఇన్సిడెంట్ మళ్ళీ జరగకూడదు అని జాగ్రత్త పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయే కానీ అయ్యో ఇలా అయిందే అని చెప్పి టైం వేస్ట్ అని కాదు, అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. అదంటున్నాను, ఇట్ యాక్చువల్లీ కిల్స్ యువర్ టైం, యువర్ మెంటల్ స్ట్రెస్. ఒక్కసారి మీ మెంటల్ హెల్త్ పోయిందనుకోండి, నథింగ్ కెన్ బి పాసిబుల్. మెంటల్లీ మీరు ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి దాని గురించే ఆలోచిస్తూ ఫస్ట్ ఇట్ విల్ కిల్ యువర్ స్లీప్. నిద్రే రాదు, ట్రస్ట్ మీ, నిద్ర రాదు. ఇప్పుడు ఏమవుతుంది నీ చేతులు లేని దానికి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? ఏమవుతుంది, అయ్యో అలా ఎందుకు అయింది, ఏమైనా అవుతుంది, సరే పోనీ. మీరు నాకు కామెంట్స్ పెట్టండి కింద, సరే అలా అనుకుంటే ఒక ఫలితం వచ్చింది, ఏదో 2-3 కామెంట్స్ పెట్టండి, చూస్తాను నేను. అయిపోయిన దానికి బాధపడ్డ వాళ్ళు కామెంట్స్ చేయండి, అవ్వబోయే వాళ్ళు గురించి కూడా కామెంట్స్ చేయండి. నేను ఏమంటున్నా అంటే అయిపోయిన దానికి ఏం చేయలేనప్పుడు అవ్వబోయేదానికి నువ్వు ఎంత ప్లాన్ చేసుకున్నా అలాగే జరుగుతుందో లేదో అని గ్యారంటీ లేనప్పుడు ఉన్న ఈ మినిట్ నువ్వు ఎందుకు యు ఆర్ లూజింగ్ ఇట్ అని. లేదండి కరెంట్ మూమెంట్ కూడా మేము బాగానే ఉన్నాము, మీరు బాగానే ఉన్నారు అని అంటే చాలామంది దే ఆర్ యాక్చువల్లీ పాసింగ్ ద టైం, నాట్ ఎంజాయింగ్ ద టైం. నాకు తెలిసి కామెంట్స్ చేస్తారు, ఎవరు చెప్పారు మీకు హూ ఆర్ యాక్చువల్లీ నాట్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ అని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తో దే ఆర్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్, దే ఆర్ ప్రిటెండింగ్ అండ్ దే ఆర్ పాసింగ్ ద టైం అంతే. అవును, ఎట్లా అంటే ఎగ్జాంపుల్, చలో ఇవాళ సండే, అయ్యో రేపు ఏమవుతుందో, సరేలే ఇవాళ ఏం తిందో, చలో రేపు మళ్ళీ అది అని చెప్పి అందులో నుంచి ఇలా అవుతే ఏమవుతుందో. సో డోంట్ గో బియాండ్ విచ్ సఫర్స్ యువర్ మెంటల్ హెల్త్ అంతే. సరే, ఎనీ హౌ నాకు అనిపించింది చెప్పాను. సో డోంట్ టేక్ మీ నెగిటివ్లీ.
ఎందుకంటే సర్వే జన సుఖినో భవంతు. నేను నా ఫ్యామిలీ నుంచి, నా తాతలు, నా నానమ్మల నుంచి నేర్చుకున్న ఎథిక్స్ నాకు ఏవైతే ఐ ఫీల్ ఫైనో, నా పర్సెప్షన్లో నాకు ఇలా అనిపించింది కాబట్టి చెప్తున్నా. అది కొంతమందికి సరే సర్లే అనిపించచ్చు, కొంతమందికి ఏమో సర్లే ఇలా చాలా విన్నాము దట్స్ ఓకే అని చెప్పి స్కిప్ చేయొచ్చు. నాకు దట్స్ ఓకే, నేను దాన్ని ఏం పట్టించుకోను. ఓకే, బట్ నేనే బాగుండాలి అనే స్వార్థంతో కాకుండా అందరూ బాగుండాలని చిన్న ఒక ఒపీనియన్తో ఐ జస్ట్ కేమ్ అప్ విత్ దిస్ టాపిక్. ఓకే, మీకు మరీ నసగా అనిపిస్తే యూ కెన్ స్కిప్ ఇట్. లేదు ఎస్ వి అగ్రీ ఆన్ ఇట్ అని అనిపిస్తే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఇలాంటి కొన్ని మోర్ థాట్స్, యూనో, మోర్ గుడ్ థింగ్స్ తోని ఐ విల్ కమ్ అప్ సూన్ అగైన్. అండ్ యా, క్యాచ్ యూ సూన్. బాయ్.